ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కవిత. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. వాటన్నిటినీ కూడా ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం తోసిపుచ్చుతూ వచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని ఎప్పటికప్పుడు పొడిగించింది. ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ వచ్చింది ఢిల్లీ కోర్టు. బెయిల్ పిటిషన్లపై కూడా సానుకూలంగా స్పందించలేదు. ఈ క్రమంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ గారులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదాలను ఆలకించిన తర్వాత కవితకు ఎటకేలకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. వాదనలు జరిగే సమయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు సుప్రీంకోర్టులోనే ఉన్నారు. బెయిల్ పిటిషన్లపై వాదనలను స్వయంగా తిలకించారు. బెయిల్ లభించవచ్చనే ఉద్దేశంతో ముందుగానే కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు సైతం సుప్రీంకోర్టుకు అయితే వచ్చారని చెప్తున్నారు.